హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ మంచిగా ఉండాలి అని చెప్పేసి, అందరికీ వచ్చిన ప్రతి ప్రాబ్లమ్‌కి ఫైట్ చేసే స్ట్రెంగ్త్‌నివ్వాలి అని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నా. ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి కాబట్టి దాన్ని చాలా కరేజ్ తోటి, చాలా స్ట్రెంగ్త్ తోటి వాటిని మనము ఎదుర్కోవాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. అండ్ ఇప్పటిదాకా అయితే నాకు 25 ఇయర్స్. 25 ఇయర్స్‌లో నేను నా ఇయర్ ఇట్లా ఉండాలి. ఈ ఇయర్ ఇది చేయాలి. ఈ రిజల్యూషన్ నేను తీసుకోవాలి అని ఎప్పుడూ చేయలేదు. కానీ అంటే రెజల్యూషన్స్ అంటే ఎట్లా అంటే ఈ ఇయర్ నేను మంచిగా తింటా, లేకపోతే ఈ ఇయర్ నేను పొద్దున్నే లేస్తా, లేకపోతే ఈ ఇయర్ నేను ఇంకేదో చేస్తా అని అనుకుంటానేమో. కాకపోతే ఏ న్యూ ఇయర్ రోజు అనుకుంటా. ఆ రోజుకి మర్చిపోతా. ఇంకా అసలు అట్లా అనుకున్నట్టు కూడా ఇయర్ అంతా నాకు గుర్తుండదు. కానీ ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ ఉండాలి. చాలా అచీవ్ చేయాలి. చాలా అంటే ప్రొడక్టివ్‌గా ఉండాలి అని నేనైతే అనుకుంటున్నా. సో, దానికోసము అని చెప్పేసి నేను ఇవాళ ఏం ప్లాన్ చేసుకున్నా అంటే న్యూ ఇయర్‌కి సెలబ్రేషన్ కంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకు అంటే పాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి అసలు నేను ఏమీ చేయట్లేదు. అంటే ఎంత స్మూత్‌గా అంటే ఒక పేస్‌లో ఎళ్ళిపోతుంది అంటే లైఫ్, ఏమి ఛాలెంజెస్ లేకుండా, లేకపోతే ఏమి అచీవ్ చేయకుండా, అరే! ఇది నేను అచీవ్ చేసినా అన్న సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ లేకుండా జరిగిపోతుంది ఇన్ని ఇయర్స్ నుంచి. కానీ ఈ ఇయర్ చిన్న చిన్న అచీవ్‌మెంట్స్ గూడా నేను చెరిష్ చేసేలాగా ఉండాలి అని నేనైతే అనుకుంటున్నా. సో, దానికోసము అని జెప్పేసి నేను ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నా, ఏం గోల్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నా, షార్ట్ టర్మ్ గావచ్చు, లాంగ్ టర్మ్ గావచ్చు, ఏవైనా సరే చిన్న చిన్న గోల్స్ తోటి నేనైతే అవి రాసుకొని, అవి పెట్టుకొని, అవి నేను అచీవ్ చేయాలి అనైతే కోరుకుంటున్నా అనమాట. ఎవ్రీ న్యూ ఇయర్ ఎట్లా గడిచిపోతది అంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ డే ఇన్ ద ఇయర్ లాగానే గడిచిపోతది ఎవ్రీ ఇయర్ నాకైతే. అంటే పెద్దగా డిఫరెన్షియేషన్ ఉండదనమాట. ఓకే. ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది గదా! ఈ ఇయర్‌లో నేను ఏం ప్లాన్ చేసుకుంటున్నా, ఏం జేయాలి, ఏం అచీవ్ చేయాలి అని ఏ కాలిక్యులేషన్ లేకుండా ఊరికనే గో విత్ ద ఫ్లో లాగా పోతుండే. కానీ ఈ ఇయర్ మాత్రం అట్లా ఉండొద్దు అని అనుకుంటున్నా. మరి అట్లా ఉండకుండా ఉండాలి అంటే రిటన్ ప్రూఫ్ ఉండాలి గాబట్టి, మనం రిటన్‌గా నేను ఏదైతే అచీవ్ చేయాలి అని అనుకుంటున్నామో, అది నేను రాసి, నేను ఎవ్రీ మంత్ చూసుకోవాలి అన్నమాట. దాంట్లో ఎంతవరకు నేను ప్రోగ్రెస్ అయితున్నా. ఓకే. 1 మంత్‌లో ఇంత చేస్తున్నా. నెక్స్ట్ మంత్ ఎంత చేయాలి అని జెప్పేసి, ఒక జర్నల్ లాగా నేనైతే ఈ ఇయర్ మొత్తము చేయాలి అనైతే అనుకుంటున్నా. సో, దానికోసము అయితే నేను ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకుందాము అనుకుంటున్నా. నేను ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నా, ఏమేం నేర్చుకోవాలి అనుకుంటున్నా, ఏమేం చేయాలి అనుకుంటున్నా ఈ ఇయర్ అన్నీ ప్రతి ఒక్కటి చిన్న చిన్న డీటెయిల్‌తో పాటు పెద్ద పెద్ద థింగ్స్ గూడా నేనైతే అన్నీ నోట్ డౌన్ చేసుకొని, దానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అయితే పింట్రెస్ట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, అవి ఒక బోర్డ్ లాగా తయారు చేసుకొని, ఎవ్రీ మంత్ మనం అనాలిసిస్ చేసుకుందాము. ఒకరోజు పెట్టుకుంటా అనమాట అనలైజ్ చేసుకోవడానికి. నేను ఏం పెట్టుకున్నా, నేను వెదర్ ఐ యామ్ డూయింగ్ నేను పెట్టుకున్నవి నేను చేయగలుగుతున్నానా? అట్‌లీస్ట్ ఐ యామ్ ఇన్ ద ప్రాసెస్, నేను అసలు స్టార్ట్ చేషిన్నా లేదా అని చెప్పి చూసుకోవడానికన్నా అని అది ఉండాలి అని నేను ఒక విజన్ బోర్డ్ చేసుకుందాము అనుకుంటున్నా అనమాట. అసలు ఇట్లాంటి విజన్ బోర్డ్స్ చేసుకుందాము, లేకపోతే ఇవి అనుకున్నవి అట్‌లీస్ట్ రిటన్ ప్రూఫ్ లాగా మన దగ్గర ఉంటే మనము చూసుకోవచ్చు. ఓకే. ఇది నేను చేస్తున్నా. ఇది నేను స్టార్ట్ జేషినా. ఓకే. ఐ యామ్ ఇన్ ద ప్రాసెస్, మనం అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటది. అట్లా రిటన్ ప్రూఫ్ లేకపోతే ఓన్లీ మన మైండ్‌లోనో, లేకపోతే మనం అనుకున్న దాంట్లోనో ఉంటే మేబీ ఇవాళ గుర్తుంటదేమో మనం ఏమనుకుంటున్నామో, ఏం చేయాలి అనుకుంటున్నామని. రేపు మహా అంటే ఒక 10 దాంట్లో ఒక 8 గుర్తుంటాయేమో. అట్లా పోతూ పోతూ ఇయర్ ఎండ్‌కి అసలు మనం ఇయర్ స్టార్టింగ్‌లో మనం ఏమనుకున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనము ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నాము అనేది ఏది గూడా గుర్తుండదు. ఏది అచీవ్ చేయలేకపోతాం మర్చిపోవడం వల్ల. అందుకే ఈసారైతే గుర్తుండి అన్నీ ప్రాపర్‌గా చేయాలి అని జెప్పేసి, ఒక సిస్టమాటిక్ వేలో చేయాలి అని జెప్పేసి అయితే నేను ఈసారి విజన్ బోర్డ్ ప్లాన్ చేస్తున్నా. సో, ఇవాళ వ్లాగొచ్చేసి నేను విజన్ బోర్డ్ ఎలా చేసుకుంటున్నా, నా ఎయిమ్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా అనమాట. నేనెట్లా నా విజన్ బోర్డ్‌ని డిజైన్ చేసుకుంటున్నా అని. అండ్ నేను పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ నేను అచీవ్ చేషినా లేదా అని జెప్పేసి ఈ ఇయర్ డిసెంబర్ 31 రోజు చూద్దాము. అది ఎన్ని వరకు అంటే నేను పెట్టుకున్న వాటిలో ఎన్ని అచీవ్ చేషినా, ఎన్ని అసలకే అచీవ్ చేయలేదు, ఎన్ని అట్‌లీస్ట్ ఇన్ ప్రాసెస్ అని చూద్దాము.
ఇందాకే బయటికెళ్ళి నేను ఏమేమి అచీవ్ చేయాలి అనుకుంటున్నానో వాటికి సంబంధించిన పిక్చర్స్‌ని కొంచెం పింట్రెస్ట్‌లో నుంచి సిమిలర్‌గా నేను అనుకున్న వాటికి దగ్గరలో ఉండే పిక్చర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఒక షీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో ఇమేజెస్. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ప్రింట్ ఔట్ చేస్తారు గదా! అట్లాంటి షీటే కాకపోతే ఇది ఏ4 సైజ్ షీట్ లాగా ఉంటదనమాట పెద్దగా. సో, అట్లాంటి షీట్ మీద నాకు కావాల్సినవన్నీ పేస్ట్ చేసుకున్నా అనమాట. మనకి పేపర్ అయితే కొంచెం ఇట్లా మెత్త మెత్తగా అయిపోతది గదా! ఇదంటే స్టిఫ్‌గా ఉంటది అని చెప్పేసి అండ్ నేను ఇది ఒక బోర్డ్ మీద గాకుండా ఈ బుక్‌లో పేస్ట్ చేద్దాము అని అనుకుంటున్నా అనమాట. బోర్డ్ మీద గూడా ఎందుకు కాదు అంటే ఇఫ్ ఎట్ ఆల్ నేను అది చేసుకొని పక్కన పెట్టేస్తే అట్లుండొద్దు. నేను రోజు చూసే దాంట్లోనే నేను నావి ఇవన్నీ పెట్టుకోవాలి అని అనుకుంటున్నా అనమాట. ఇదైతే నా యూట్యూబ్ బుక్ అనమాట. యూట్యూబ్ కోసం నేను ఏం చేయాలనుకుంటున్నా, ఏం చేస్తా, లేకపోతే ఏం మాట్లాడాలి అనేటివి ఇందులో రాసుకుంటా కాబట్టి ఆబ్వియస్‌గా అదైతే రోజు ఓపెన్ చేస్తా. సో, రోజు ఓపెన్ చేసినప్పుడు ఇవి గూడా ఒక లుక్ ఎయొచ్చు అని చెప్పేసి ఈ బుక్‌లోనే పేస్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. సో, వీటినైతే షేప్స్‌లోకి కట్ చేసేసుకొని దాంట్లో అయితే పేస్ట్ చేసేసుకుందాం. సో, నాకు గావాల్సినయన్నీ 2 ఏ4 సైజ్ షీట్స్‌లలో నాకైతే పట్టినాయి. వాటినైతే నేనిట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్‌లో అయినైతే కట్ జేసేసుకున్నా. వీటిని నేనైతే ఇప్పుడు పేస్ట్ జేసుకుంటున్నా. అండ్ ఇవొచ్చేసి లెఫ్ట్ ఓవర్ షీట్స్ అనమాట. అంటే మధ్య మధ్యలో ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి గదా! కానీ వీటిని గూడా నేను పడేయను. పడేయకుండా వీటిని కొన్ని కొన్ని సైజెస్‌లో తీసేసుకొని మధ్య మధ్యలో ఇవి బెట్టిన దగ్గర మధ్య మధ్యలో ఇవి గూడా ఎంప్టీ షీట్స్ పెడతా. బికాజ్ ఎందుకు అంటే మేబీ నేను ఇప్పుడు నా మైండ్‌లో ఏవైతే ఉన్నాయో అవి రాసుకున్నా. మేబీ ఫ్యూచర్‌లో ఇప్పుడు 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత ఏదైనా కొత్త డ్రీమ్ ఒస్తది ఆర్ కొత్తది కావాలి అని అనిపిస్తది. అది దీంట్లో ఇంక్లూడ్ జేసుకోవచ్చు అని జెప్పేసి ఈ ఎంప్టీ షీట్స్ గూడా నేనైతే నా బుక్‌లో అయితే అక్కడక్కడైతే పేస్ట్ జేసుకుంటా. ఎప్పుడన్నా నాకు ఏదన్నా యాడ్ చేయాలి అని అనిపిస్తే దీని మీద రాసేసుకుంటా అన్నమాట. పడేయకుండా అయితే వీటిని యూజ్ చేద్దాము అని ఐడియా వచ్చింది అందుకే. సో, దీంట్లో మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇదన్నమాట. 10,000 సబ్స్క్రైబర్స్ ఈ ఇయర్‌లో అయిపోవాలి అని జెప్పి అండ్ 10,000 ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను యాక్టివ్‌గా ఉండాలి అని జెప్పి కొన్ని ట్రిప్స్‌కి ఎళ్ళాలి అని జెప్పి, ఒక్కటన్నా సోలో ట్రావెల్ చేయాలి అని జెప్పి అండ్ ఐ లవ్ బీచెస్ అనమాట. అందుకే ఐ విష్ ఈ ఇయర్‌లో ఒక్క బీచ్ ప్లేస్ అన్నా ఎళ్తా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్నిక్ అనమాట. నాకు ఇట్లా పిక్నిక్‌కెళ్ళాలి అని జెప్పేసి చాలా ఇష్టము. సో, పిక్నిక్ ఒకటి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మై యూట్యూబ్ అనమాట. ఎడిటింగ్ నేర్చుకోవాలి. మంచి మంచి సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోవాలి అని జెప్పి. ఇది లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఇంకొకటొచ్చేసి మన లిస్ట్‌లో ఎప్పుడూ ఉండేదే ఈటింగ్ హెల్తీ. ఇదైతే 100% అని జెప్పను. కానీ యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఐ షుడ్ ఈట్ హెల్తీ అని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటొచ్చేసి స్టడీ అనమాట. ఐదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ ఆర్ నా జాబ్ కోసము అని జెప్పేసి స్టడీ. అండ్ ఫిట్‌నెస్ యోగా అన్నా, వాకింగ్ అన్నా అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కార్ అనమాట. కార్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఎవ్రీడే కార్ తీసి ప్రాక్టీస్ చేయాలనమాట. ఐ మీన్ నేను నేర్చుకున్నా. కాకపోతే ప్రాక్టీస్ చేయకుండా మళ్ళా మొదటికొచ్చినా కాబట్టి ప్రాక్టీస్ షుడ్ బి దేర్ కార్‌ది. అండ్ ఇంకొకటేంటంటే బుక్స్ చదవాలి. ఐదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ బుక్స్ అన్నా ఆర్ ఎల్స్ ఏదన్నా ఫిలాసఫీ అన్నా, సైకాలజీ అన్నా ఏదో ఒకటి గానీ బుక్ అయితే చదవాలి. ఐయామ్ నాట్ ఎ నోవెల్ పర్సన్ అనమాట. నాకిట్లా సైకాలజీ అట్లాంటి టైప్ ఆఫ్ బుక్స్ చదవడం అంటే ఇష్టం. సో, అట్లాంటివి బుక్స్ మంత్‌కి ఒకటి చదవాలి. 12 బుక్స్ చదవాలి అని అయితే నేను ఎయిమ్ పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఏమున్నాయి? ఇవన్నీ వేరేవి. ఓకే. దిస్ ఈజ్ 2026 జస్ట్ ఇయర్ కోసం అని పెట్టుకున్నా. సో, ఇవన్నీ నా ఎమోషన్స్‌కి కోసం అని జెప్పేసి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ. స్టే పాజిటివ్. ఎప్పుడు గూడా పాజిటివ్‌గా ఉండాలి అని జెప్పేసి అండ్ నెగటివిటీ ఒస్తది. నెగెటివ్ ఎమోషన్స్ ఒస్తాయి. నెగెటివ్ ఆహ్, పీపుల్‌ని కలవచ్చు. వి నెవర్ నో. కాకపోతే అది ఎక్కువ సేపు క్యారీ చేయకుండా యాస్ సూన్ యాస్ పాజిబుల్ పాజిటివిటీలోకి మారాలి అని కోరుకుంటున్నా. ఇంకొకటి
నాకు లేనిదే ఇది డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ఒక పనిని రెగ్యులర్‌గా నేను చెయ్యననమాట. నాకు రోజు ఒక కొత్త పని గావాలి అని అనిపిస్తది. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ నాట్ గుడ్ యాస్ పర్ మీ. ఏదైనా ఒక్క పనిని కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉంటే దాంట్లో మనం సక్సెస్ అయితాం గాబట్టి కన్సిస్టెన్సీ షుడ్ బి దేర్ అది. అండ్ ఇంకొకటొచ్చేసి ఎంజాయ్ ది మూమెంట్. అసలు నేను నిజంగా చెప్తున్నా చిన్నగున్నప్పుడు గానీ, నేను కొంచెం పెద్దగా అయినప్పుడు గానీ, ఇప్పుడు మారుతున్నా గానీ, ఎట్లా అంటే నవ్వాలన్నా భయపడుతుండే. నవ్వుతే మళ్ళెక్కడ ఏడుస్తానో అని జెప్పేసి. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఏడుస్తే ఏడవని, లేకపోతే ఇంకేమన్నా అయినా అవ్వని, నవ్వే టైంలో హార్ట్‌ఫుల్‌గా నవ్వాలి, హ్యాపీగా ఎంజాయ్ జేయాలి. ఆ టైంని అయితే ఫుల్లుగా చెరిష్ జేయాలి అని జెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ నా దాంట్లో చేంజొచ్చింది. కానీ ఇంకా చేంజ్ రావాలి అని అయితే కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేదో ఇది కొంచెం డిఫికల్టే టు మేక్ ఫ్రెండ్స్. కొంచెం పీపుల్ తోటి ఇంటరాక్షన్ తక్కువ. సో, ఇంటరాక్ట్ అవ్వాలి. కొంతమందిని ఫ్రెండ్స్‌ని జేసుకోవాలి. ఇప్పుడున్న ఫ్రెండ్స్‌ని గాకుండా కొత్త ఫ్రెండ్స్‌ని జేసుకోవాలి అని అనుకుంటున్నా. ఇంకా ఈ లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఎప్పటినుంచో నా డ్రీమ్ లిస్ట్‌లో ఉంటది. ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ చెయ్యాలి అంటే సంథింగ్ ఈస్ స్టాపింగ్ మీ. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గానీ, ఒక స్టాల్ బెట్టాలి. నా డెజర్ట్స్‌ని అంటే కొన్ని డెజర్ట్స్‌ని క్యూరేట్ జేసుకొని ఒక స్టాల్ బెట్టాలి అని ఉన్నది. ఇది రోజు బెడతానా? ఒక్కరోజే బెడతానా? ఐ డోంట్ నో. కానీ ఒక్కసారన్నా బెట్టాలి అని జెప్పేసి నా డెజర్ట్స్ అన్నీ ఇట్లా ఒక స్టాల్. ఐ డోంట్ వాంట్ ఎనీ షాప్ ఎట్లాంటిది గాదు. జస్ట్ స్టాల్. ఒక చిన్న స్టాల్ బెట్టాలి అని ఉన్నదనమాట. దిస్ ఈస్ మై ఎయిమ్. ఈ ఇయర్‌కైతే ఇది 100% అవ్వాలి అని అయితే అనుకుంటున్నా. ఇంకా మిగతా ఏమన్నా ఉంటే మధ్య మధ్యలో యాడ్ జేసుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికైతే ఇవైతే ఉన్నాయి నా లిస్ట్‌లో అనమాట. ఆల్మోస్ట్ నా విజన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయింది. దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ ఔట్. ఈ ఎంప్టీ స్పేస్ అంతా ఇంకా ఫిల్ అయిపోవాలి అని నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఓన్లీ ఒక పేజే ఫుల్‌గా ఫిల్ అయిపోయింది. ఇటు సైడ్ అంతా ఫిల్ కాలే. అండ్ ఈ పేజ్ ఫిల్ అయ్యి ఇది కూడా ఫిల్ అవ్వాలి అని కోరుకుంటున్నా అనమాట. అన్ని డ్రీమ్స్ ఉండాలి. అన్ని థింగ్స్ అచీవ్ చేయాలి అని అయితే నేనైతే అనుకుంటున్నా. దీస్ ఆర్ ది కోర్ థింగ్స్ ఇంకా. ఇంకా ఏమన్నా ఉంటే మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం దీనికైతే. అసలు విజన్ బోర్డ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని నాకైతే అనిపిస్తది. ఐయామ్ సో హ్యాపీ అసలు. ఇవన్నీ చూస్తుంటే ఇవి ఎప్పుడెప్పుడు అయితాయా? ఎప్పుడెప్పుడు ఇవి దీని మీద ఇట్లా టిక్ మార్క్ కొడదామా అన్నట్టు అనిపిస్తుందనమాట. చూడాలి ఎట్లా ఉంటదో ఏంటో అని జెప్పేసి. ఇవ్వే కాకుండా ఇంకా ఇంకా మంచి మంచి థింగ్స్ అయితే నేనైతే అచీవ్ చేయాలి అని అనుకుంటున్నా. టచ్ వుడ్, టచ్ వుడ్. సో, దిస్ ఈస్ హౌ మై విజన్ బోర్డ్ అండ్ ఇలా ఏమేమి చేయాలి అనుకుంటున్నా అనైతే బ్రీఫ్‌గా అయితే నేనైతే ఇవాళ మేక్ జేసుకున్నా అనమాట. ఇవాళ ఫస్ట్ డే అండ్ ఈ వీడియో ఇవాళనే వస్తదనమాట. ఇవాళ ఈ వీడియో బెట్టాలి అని జెప్పేసి ఏ వీడియో బెట్టలేదు. మేబీ అంటే లేట్ అయిపోతదేమో గానీ 100% ఇవాళైతే ఇది పోస్ట్ చేస్తా ఈ వీడియో మొత్తము. సో, దిస్ ఈస్ హౌ మై ప్లాన్స్ ఫర్ 2026 అనమాట. చూద్దాము హౌ దిస్ ఇయర్ గోస్ టు బి. ఇంతకుముందయితే నా నేనేం జేసినా, ఏం జేయలేదు అనే దానికి ఎట్లాంటి రికార్డ్ లేదు. ఏ ఎవిడెన్స్ లేదనమాట. సో, ఈసారి నుంచి ఈ ఇయర్ నుంచి ఒక ఎవిడెన్స్ తోటి, ఒక అకౌంటబిలిటీ తోటయితే మనం ముందుకు బోదాము. సో, దిస్ ఈస్ హౌ మై విజన్ బోర్డ్ వ్లాగ్ ఈస్ అబౌట్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా బాయ్. అండ్ వన్ మోర్ థింగ్ వి ఆర్ క్లోజ్ టు 50 ఎపిసోడ్స్ అనమాట. 50th వ్లాగ్‌కి మనం చాలా క్లోజ్‌గా ఉన్నాం. సక్సెస్‌ఫుల్‌గా హాఫ్ అయితే మన ఛాలెంజ్ అయితే నా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే. నేను దాంట్లో చాలా థింగ్స్ రాంగ్ చేషిన. ఐ నో దట్. బట్ ఐ ట్రై టు ఇంప్రూవ్ అని అయితే నేను అనుకుంటున్నా అనమాట. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా బాయ్.